ఒరిస్సా నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ కు రవాణా చేస్తూ ఉండగా ఎండు గంజాయిని మహబూబాబాద్ గూడూరు పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గూడూరు వద్ద మండలం మచ్చర్ల స్టేజి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా 2 కార్లలో 3 వ్యక్తులు సుమారుగా 187 కిలోల ఎండు గంజాయిని పట్టుబడ్డారు. ఎండు గంజాయితో పట్టుబడ్డారు. వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒరిస్సా నుంచి భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్ నుండి గూడూరు మీదుగా హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యంలో మచ్చర్ల స్టేజ్ వద్ద గూడూరు పోలీసులకు పట్టుబడటం జరిగింది. మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ, నేడు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, మహబూబాబాద్ జిల్లాలోని గంజాయి లేదు కానీ జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుసుకుందన్నారు. ఈ రోజు 187 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ సుమారుగా 47,76,000 ఉంటుందని అన్నారు. 4 వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి 2 కార్లు స్వాధీనం చేసినట్లుగా డిఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మంచి గుర్తింపు ఇవ్వబడుతుంది. ఈ సమాచారాన్ని అందరూ కూడా తెలియపరిచి నిర్ణయిస్తుంది. చర్యలు తీసుకుంటాం. ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. తగిన పార్శ్వత్వం కూడా ఇవ్వబడుతుంది. మా విన్నపం పోలీసు అధికారుల విన్నపం పోలీస్ స్టేషన్ కానీ మన మహబూబాబాద్ జిల్లా సుబండ పోలీస్ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వారి ఆదేశాల మేరకు, తర్వాత ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సమాచారం వచ్చింది. భద్రాచలం నుంచి టువర్డ్స్ హైదరాబాద్ గూడూరు హైవే మీద కొంతమంది వ్యక్తులు 2 కార్లలోని గంజాయి రవాణా చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్పీ ఆదేశం మేరకు ఇటు వాహనాలను మనం ఆపి తనిఖీ చేయగా, ఒక వాహనం ముందు పైలట్ వాహనం ఉంది, వెనుక కారులో 3 వ్యక్తులు ఉన్నారు. తనిఖీ చేసి దాంట్లో అందాజ 180 కిలోల గంజాయి ఉంది. విచారించగా బాపన్ అనే వ్యక్తి మెయిన్ కింగ్ ఆయన, వీళ్ళకి మల్కాజ్గిరి జిల్లాలో ఈ గంజాయిని సేకరించి 3 వ్యక్తులకి ఇచ్చి హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ వేరే వ్యక్తి వస్తాడు. ఇది 3 తెలియదు. బాపన్ పరారులు ఉన్నాడు. బాపన్ పట్టుకుంటే మిగతా వ్యక్తులు దొరుకుతారు. మన ప్రాంతంలో గంజాయి అనేది రవాణా మాత్రమే ఉంది. అక్కడక్కడ కొంతమంది గంజాయి కన్జ్యూమర్స్ ఉన్నారు. వారి మీద కూడా ఎస్పీ ఆధ్వర్యంలోని టీవీలు ఫామ్ చేసినాం, రైలు కండక్ట్ చేస్తున్నాం, కేసులు బుక్ చేస్తున్నాం. మీ ద్వారా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరికైనా సమాచారం ఉన్నప్పుడు సమాచారం మాకు అందించండి. తగిన వారికి పార్శ్వత్వం ఇవ్వబడుతుంది. గంజాయి సేవించడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటుంది. సమాజానికి మంచిది కాదు. సమాజానికి మీరున్నా మేమున్నాం కాబట్టి అందరూ కూడా పోలీసు సహకరించండి, సమాచారం ఇవ్వండి. అందరం కలిసి గంజాయిని నిర్మూలిద్దాం, సమాజం నిర్మిద్దాం. థ్యాంక్ యూ.